చాలా బాగుందమ్మా. సంక్షేమాలు పెట్టారు కదా, మీరు ఏమైనా లబ్ధి పొందారా? పొందామండి. రుణమాఫీ వచ్చేసాయి. బాబుకి 2 సార్లు అమ్మ ఒడి పడ్డాయి. బాబు చదువుకొని మానేశాడు. ఈ సంక్షేమాల వల్ల ప్రజలు సారిపోతులు అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఏం లేదండి, అన్ని పుకార్లు ఏముండవు. కంపల్సరీ ఆయన వచ్చేది ఈసారి. ఆయన వస్తుంది. మరి ఇప్పుడు టీడీపీ జనసేన కలిసాయి, ఇంకా వైసీపీ పార్టీకి దబిడి అంటున్నారు. అవన్నీ పక్కన పెట్టండి, ఇదొక్కటే నమ్మండి మీరు మాత్రం. అది వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది? చాలా బాగుంది. పొద్దున్న వచ్చేస్తుంది, పింఛన్ ఇచ్చింది పేదోళ్ళకి. రాగానే అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు ఒకసారి అక్కడ వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అది ఆ పరిస్థితి లేదు. చాలా బాగుంది ఇప్పుడు మాత్రం. వాలంటీర్లు ఇప్పుడు మరి లంచాలు తీసుకున్నారు, కిడ్నాప్లు చేస్తున్నారు. ఏం లేదండి, అన్నీ ఈ పవన్ కళ్యాణ్ పెట్టిన పుకార్లండి. పుకారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు యూత్ అంతా నా వైపే ఉంది, కాపులంతా నా వైపే ఉన్నారు. ఎంత ఆయన ఎన్ని చెప్పుకున్నా వేస్ట్. అవన్నీ అంత జగనే. అది ఎదురు పొత్తుతో వస్తున్నారు కదా, ఏమైనా ఎఫెక్ట్ కొట్టి? ఏమీ లేదు, అవన్నీ ఏమి లేదు. ఇవన్నీ పక్కన పెట్టమని అంటున్నారు ఆయన. జగన్ గారు ఏమైనా నా గురించి ఏమైనా మంచి జరిగితేనే ఓటేయండి అన్నట్టు మాట్లాడుతున్నాడు అంతే. మన ఇంట్లో జరిగింది మేము వేయాలి, అది అనుకున్నాం. ఓకే.